నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు స్టూడియోలో ఉన్నారు విశ్వవిద్యాలయం అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు శాస్త్రం పట్టభద్ర, అదేవిధంగా పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, అదేవిధంగా జ్యోతిష్య శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుకంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. అసలు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే. నేటి పంచాంగం. ఈనాటి పంచాంగం గురించి ప్రేక్షకులకు ఒక్కసారి తెలియజేస్తారా? తప్పకుండా. నేటి పంచాంగం ఇవాళ శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, శ్రావణ మాసం శుక్లపక్షం, మంగళవారం. సూర్యోదయం ఉదయం 5:59 సూర్యాస్తమయం సాయంత్రం 6:43 తిథి అష్టమి ఉదయం 9:31 దాకా ఉంది. అలాగే నక్షత్రం విశాఖ ఉదయం 10:44 దాకా ఉంది. యోగం బ్రహ్మ సాయంత్రం 4:34 వరకు ఉంది. ఇక కరణాలు భవ ఉదయం 9:31 వరకు, బాలవ రాత్రి 10:03 దాకా ఉంది. రాహుకాలం మధ్యాహ్నం 3:32 నుంచి సాయంత్రం 5:07 వరకు. గుళిక మధ్యాహ్నం 12:21 నుంచి 1:56 వరకు. యమగండం ఉదయం 9:10 నుంచి 10:45 వరకు ఉంది. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:55 నుంచి 12:46 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుంచి 9:23 వరకు. అలాగే రాత్రి 11:13 నుంచి 11:58 వరకు ఉంది. అమృతకాలం రాత్రి తెల్లవారుజామున 1:10 నుంచి 2:52 దాకా ఉంది. ఇక వర్జం మధ్యాహ్నం 2:59 నుంచి సాయంత్రం 4:41 దాకా ఉంది. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా మొదటిదైన మేషరాశి గురించి ప్రేక్షకులకు తెలియజేస్తారా? మేషరాశి వారికి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల్లో అనుకోని ఆటంకాలు కలగకుండా ఉండడానికి వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆరోగ్యరీత్యా కొంతవరకు శ్రద్ధ తీసుకోవాలి. అలాగే ప్రయాణాల్లో ఆకస్మిక ధన వ్యయాల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక మేషరాశికి సంబంధించిన నక్షత్రాలు కూడా తీసుకున్నట్లయితే అశ్విని, భరణి, కృత్తిక్ కూడా అందులోకి వస్తాయి. కాబట్టి అశ్విని నక్షత్రం వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా ఉదయం వరకు దాదాపుగా ముఖ్యమైన కార్యక్రమాల్లో చిన్న చిన్న ఆటంకాలు లాంటివి ఉండి కొంత యుద్ధభీతి లాంటి వాతావరణం ఉన్నప్పటికీ పొద్దున్న ఉదయం దాటిన దగ్గర నుంచి ముఖ్యమైన కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. చేద్దాం అనుకున్న కార్యక్రమాలు అనుకూలతను సిద్ధించుకుంటాయి. ఇష్టకార్యసిద్ధి, కళాప్రీతి, ఆశించిన ధనం అందుతుంది. ఈ రకంగా అశ్విని నక్షత్రం వాళ్ళకి. ఇక భరణి నక్షత్రం వాళ్ళకి 1, 2, 3, 4 పాదాలు వాళ్ళని తీసుకున్నట్లయితే భరణి నక్షత్రం వాళ్ళకి ఉదయం ఆశించిన కార్యక్రమాలని చక్కగా సాధించుకుంటారు. వ్యక్తుల సహకారం బాగుంటుంది. తోడ్పాటుతో ముందుకు పెడతారు. అంతేకాకుండా మధ్యాహ్నం నుంచి ముఖ్యమైన కార్యక్రమాల్లో వ్యక్తులతో అనవసరమైన వాగ్వాదాలకు లోను కాకుండా, వాద ప్రతివాదాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమైన కార్యక్రమాలు చేయాలి అనుకున్నప్పుడు కనీసం మానసికంగానైనా తెల్లలు దాంతోపాటు సువర్ణం కలిపి దానం ఇచ్చిన భావన చేసి తప్పనిసరిగా ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఇక తర్వాత కృత్తిక నక్షత్రం 1వ పాదం కూడా మేషరాశిలోకి వస్తుంది. కాబట్టి వీరికి ఉదయం సమయంలో కార్యక్రమాల్లో అనుకోని ఆటంకాలు ఉండి ఇబ్బందులు ఉన్నప్పటికీ మధ్యాహ్నం నుంచి కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. ఇష్టకార్యసిద్ధి, వ్యక్తుల సహకారం బాగుంటుంది. వ్యక్తులందరూ కూడా మిత్రత్వంతో ముందుకు పెడతారు. అలాగే ధనం లాభం కూడా ఏర్పడుతుంది. వృషభ రాశి. అమ్మా వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది ఈరోజు? వృషభ రాశి వారికి ఈ రోజున అనుకూలత బాగుంది. ఇష్టకార్యసిద్ధి, అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. సంఘంలో గౌరవ ప్రతిష్టలు, కళారంగంలో ఉండే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అయితే వృషభ రాశికి సంబంధించిన నక్షత్రాలుగా తీసుకుంటే కృత్తిక మిగిలిన పాదాలు 2, 3, 4 పాదాలు, అలాగే రోహిణి 1, 2, 3, 4 పాదాలు, అలాగే మృగశిర 1, 2 పాదాలు దీంట్లోకి వస్తాయి. అయితే ఈ రోజున ఈ యొక్క కృత్తిక నక్షత్రం వాళ్ళకి ఉదయం కన్నా మధ్యాహ్నం కార్యక్రమాలు సానుకూలంగా ఉన్నాయి. వ్యక్తుల సహకారం బాగుంటుంది. తోడ్పాటు బాగుంటుంది. అనుకున్న పనులు నిర్విఘ్నంగా ముందుకు వెళ్ళిపోవడానికి కార్యలాభం అనేది సూచించబడుతుంది. ఇక రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు వాళ్ళకి ఈ రోజున ఉదయం అంటే కార్యక్రమాలు అనుకూలంగా ఉన్నాయి. ధనలాభం బాగుంటుంది. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యక్తుల సహకారం తోడ్పాటు బాగుంటుంది. అంతేకాకుండా వాళ్ళకి మధ్యాహ్నం నుంచి కార్యక్రమాల విషయంలో మాత్రం కొంత ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యమైన కార్యక్రమాల్లో అనుకోని ఆటంకాలు ఉన్న రీత్యా, ఆకస్మికంగా కలహాలకి అవకాశం కూడా ఉన్న రీత్యా వీలైనంత వరకు అలాంటి వాటికి ఆస్కారం లేకుండా మౌనంగా ఉంటూ ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలి అనుకున్నప్పుడు, కార్యక్రమాలు చేసుకోవాలి అనుకున్నప్పుడు తప్పనిసరిగా
లవణాన్నైనా దానం చేసినట్టుగా మానసికంగానైనా భావన చేసి ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక దీని తర్వాత వీళ్ళకి మృగశిర నక్షత్రం 1-2 పాదాలు కూడా ఇందులోకి వస్తాయి కాబట్టి ఇక ఈ యొక్క మృగశిర నక్షత్రం వాళ్ళకి ఈ రోజున అనుకూలత ఉదయం కన్నా మధ్యాహ్నం అనుకూలత బాగుంది. అలాగే వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి, అన్ని విధాల లాభదాయకంగా ఉంది. అంతేకాకుండా ఇష్టమైన వ్యక్తుల్ని కలుస్తారు, పెద్దల ఆశీస్సులు బాగుంటాయి, వ్యక్తుల సహకారంతో ముందుకు పెడతారు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఏ విధంగా ఉంది? మిథున రాశి వాళ్ళకి కార్యక్రమాలు అనుకూలంగా ఉన్నాయి. స్వస్థాన ప్రాప్తి, ఇష్టమైన ప్రదేశాలకు పెడతారు. అంతేకాకుండా రావలసిన ధనాదాయం బాగుంటుంది. సంఘంలో పలుకుబడి, కీర్తి ప్రతిష్టలు బాగుంటాయి. ఆశించిన విజయాల్ని అందుకుంటారు. ఇక ఈ మిథున రాశి వాళ్ళకి మిథునంలోకి వచ్చేట మృగశిర 3-4 పాదాలు వాళ్ళ యొక్క విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే వీళ్ళకి ఈ మృగశిర నక్షత్రం వాళ్ళకి ఉదయం కన్నా మధ్యాహ్నం బాగుంది, కార్యక్రమాల్లో లాభదాయకంగా ఉంది, అనుకున్న లాభాలని పొందగలుగుతారు. కాబట్టి మృగశిర తర్వాత ఇక మనం ఆరుద్ర నక్షత్రం వాళ్ళని తీసుకున్నట్లయితే ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఉదయం అనుకూలత బాగుంది. ఉదయం ఏదైనా కార్యక్రమాలు చేసినా, వ్యాపార వ్యవహారాలైనా, వ్యక్తులతో మాట్లాడినప్పుడైనా చాలా చక్కగా మాట్లాడి నిర్ణయ సామర్థ్యంతో ముందుకు వెడుతూ ఇష్టమైన వ్యక్తుల్ని కలుస్తూ ఇష్టాగోష్ఠిలో మాట్లాడుకుంటూ మంచిగా ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయం. ధనాదాయం కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. మధ్యాహ్నం నుంచి కార్యక్రమాల విషయంలో కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. ఆహార స్వీకరణ విషయంలో కానీ, నిద్రకి సంబంధించిన విషయాల్లో కానీ కొంత మనస్తాపం, తలనొప్పికి సంబంధించిన అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళంతవరకు ఆరోగ్యం మీద ఎక్కువ దృష్టిని కేంద్రీకరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే బాగుంటుంది. ఇక పునరస్సు 1-2-3 పాదాలు కూడా దీంట్లోకే వస్తాయి. కాబట్టి వీళ్ళకి ఉదయ సమయంలో పనులలో కొంత ఆటంకాలు లాంటివి కనబడ్డా, కష్టం మీద ఏదైనా ముందుకు వెళ్ళినా మధ్యాహ్నం నుంచి మాత్రం అనుకూలంగా ఉంది. ఆ కార్యక్రమాల్లో కూడా ధన లాభం, అలాగే ముఖ్యమైన వ్యక్తులను కలవడం, బంధుమిత్రులను కలవడం, ఆదాయం బాగుండడం మొదలైన వాటికి కూడా ఆస్కారాలు ఉన్నాయి. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంది? కర్కాటక రాశి వాళ్ళకి మానసికంగా కొంత అలజడికరంగా ఉంటుంది. అనుకోని చికాకులతో కొంచెం భయాందోళనలాగా ఎక్కువ ఆలోచించి అవసరం లేని వాటి మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించి పనుల్లో కొంత ఇబ్బందులను ఎదుర్కొంటూ మనసు స్థిమితం అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళంతవరకు మెడిటేషన్ లాంటివి చేస్తూ వీళ్ళు ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలత బాగుంటుంది. అలాగే ఈ కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలుగా పునరుసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఈ పునరుసు వాళ్ళకి ఉదయం కన్నా కూడా మధ్యాహ్నం అనుకూలంగా ఉంది. ఆశించిన లాభాలు బాగుంటాయి. చేసిన ప్రయత్న కార్యాలన్నీ కూడా బాగా ముందుకు పెడతాయి. వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి. ఇక పుష్యమి నక్షత్రం 4 పాదాల వాళ్ళకు కూడా ఉదయం సామాన్య ఫలితాలు ఉంటాయి. మధ్యాహ్నం నుంచి ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆటంకాలు కలగకుండా ముందుకు వెళ్ళడానికి ఆరోగ్య శ్రద్ధతో పాటు మాటలు కూడా వాళ్ళు అనుకూలంగా మార్చుకొని మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే కొంతవరకు బాగుంటుంది. ఇక ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి 4 పాదాల వాళ్ళకి కూడా ఉదయం బాగుంది. ప్రయత్న కార్యాలు కూడా చక్కగా ముందుకు వెడతాయి. అంతేకాకుండా కళాప్రీతి అనేది పెరుగుతుంది. చక్కటి చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దాంతోపాటుగా మధ్యాహ్నం నుంచి మాత్రం కార్యక్రమాలు మిశ్రమ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. అంటే కష్టం మీద పనులు సానుకూలపరుచుకోవడం, దాంతోపాటు ఆదాయం కొంతవరకు అభివృద్ధికరంగా ఉంటుంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి ఈరోజు? సింహరాశి వాళ్ళకి గృహ వాతావరణంలో కొంత ఎక్కువ దృష్టి సారిస్తారు. అంటే ముఖ్యంగా గృహానికి సంబంధించిన వస్తువుల విషయంలో కానీ, అలాగే వాహనాలకు సంబంధించిన విషయంలో కానీ, వాహన సౌఖ్యం విషయంలో కానీ కొంత ఇది ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. వాటికి సంబంధించిన ఖర్చులు అనేవి అధికంగా ఉన్నప్పటికీ కూడా మొత్తానికి వీళ్ళు వాటన్నిటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. అయితే ఈ సింహరాశికి సంబంధించిన వాటిల్లో మనం తీసుకున్నట్లయితే మఖ, పుబ్బ, ఉత్తర నక్షత్రాలు దీంట్లోకి వస్తాయి. ఉత్తర మొదటి పాదం. మఖా నక్షత్రం వాళ్ళకి ఈ రోజున ఉదయం కన్నా కూడా మధ్యాహ్నం అనుకూలత బాగుంది. ముఖ్యంగా ఏదైనా కార్యక్రమాలు చేసినా కూడా ఇష్టకార్యసిద్ధి, ధనలాభం వీళ్ళకి కొంతవరకు అనుకూలంగానే ఉంది మధ్యాహ్నం నుంచి. ఉదయ సమయంలో మాత్రం చేస్తున్న కార్యక్రమాల్లో కొంత యుద్ధభీతి, ఆకస్మికంగా వాద ప్రతివాదాలకు అవకాశం ఉన్న రీత్యా వీళ్ళంతవరకు అలాంటి వాటి జోలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక పుబ్బ నక్షత్రం వాళ్ళకి ఉదయం అనుకున్న పనులని సానుకూలపరుచుకుంటారు, వ్యక్తుల్ని కలుస్తారు, ఆశించిన ఫలితాలని పొందడానికి అవకాశం ఉంది. మధ్యాహ్నం నుంచి ముఖ్యమైన కార్యక్రమాల్లో చిన్నపాటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా వాటిని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా వీలైతే జాగ్రత్తలు తీసుకోవాలి. మధ్యవర్తిత్వం అనేది వాళ్ళకి పనికిరాదు. అయినా ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు చేసుకోవాలి తప్పదు అనుకున్నప్పుడు మాత్రం కనీసం మానసికంగానైనా దానం చేయడం, అంటే ఎలాగా తెలలు,
దాంతోపాటు సువర్ణాన్ని మానసిక దానం చేసినట్లుగా భావన చేసినా కూడా సమస్యను అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి కొంతవరకు ఆస్కారం అనేది ఉంటుంది. ఇక ఉత్తర నక్షత్రం కూడా ఇందులోకి వస్తుంది కాబట్టి మొదటి పాదం వీళ్ళకి ఉదయం కన్నా మధ్యాహ్నం అనుకూలంగా ఉంది. మధ్యాహ్నం చేపట్టిన కార్యక్రమాలు సానుకూలంగా ముందుకు వెడతాయి. అన్నీ కూడా చకచకా ముందుకు వెళ్ళడం, వ్యక్తుల సహకారం బాగుండడం, ఆశించిన కార్యసిద్ధి, ధనలాభం మొదలైన వాటికి ఆస్కారం కనబడుతుంది. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? కన్యా రాశి వారికి ఈ రోజున అనుకూలంగా ఉంది. ఇష్టకార్య సిద్ధి, ఆశించిన లాభాలు, వృత్తిపరంగా అనుకూలత, వ్యక్తుల సహకారం, పరాక్రమం పెరగడం, నిర్ణయ సామర్థ్యం బాగుంటుంది. అలాగే ఈ కన్యా రాశిలోకి వచ్చే దాంట్లో మనం ఉత్తర మిగిలిన 3 పాదాలు, తర్వాత హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు. ఈ ఉత్తర నక్షత్రం వాళ్ళకి ఉదయం కన్నా కూడా మధ్యాహ్నం పనులు సానుకూలంగా ముందుకు పెడతాయి. ఆశించిన ఫలితాలు పొందుతారు. వ్యక్తుల సహకారం బాగుంటుంది. ఇక హస్త నక్షత్రం వాళ్ళకి ఈ రోజున ఉదయ సమయంలో ఏదైనా కార్యక్రమాలు చేపడితే దైవ సంబంధమైన కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తుల తోడ్పాటు బాగుంటుంది. అలాగే దాంతోపాటుగా ధనాదాయం కూడా బాగుంటుంది. చేద్దామనుకున్న కార్యక్రమాల్లో ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళిపోగలుగుతారు. అంతేకాకుండా మధ్యాహ్నం నుంచి మాత్రం కార్యక్రమాల విషయంలో మాత్రం కొంత ఆకస్మికంగా ఆటంకాలు రావడం, పనుల్లో అనుకున్న కార్యక్రమాలు ముందుకు వెళ్లకుండా ఏదో కారణంతో ఆగిపోవడం, లేకపోతే వ్యక్తులతో కొంత ఘర్షణాత్మకమైన ధోరణి ఉంటుంది కాబట్టి అలాంటి వాటికి అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఇక దీంతో పాటుగా చిత్తా నక్షత్రం కూడా 2 పాదాలు దీంట్లోకి వస్తాయి కాబట్టి వీళ్ళకి ఉదయం కన్నా కూడా మధ్యాహ్నం అనుకూలంగా ఉంది. వ్యాపార వ్యవహారాలు మొదలైనవి లాభిస్తాయి మధ్యాహ్నం నుంచి. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఏ విధంగా ఉంది? తులారాశి వాళ్ళకి ఈ రోజున కొంచెం ఘర్షణాత్మకమైన వాతావరణం, మనసు కొంత ప్రశాంతత కొంతవరకు తక్కువగా ఉంటుంది. అలాగే మానసికంగా కొంత చింత, కారణం లేని వాటి గురించి ఎక్కువ ఆలోచించి వాళ్ళు కొంచెం ఘర్షణగా ఉండే వాతావరణం. కుటుంబ సభ్యుల గురించి ఎక్కువ దృష్టి సారిస్తారు. కుటుంబంలోని వాతావరణం వీళ్ళకి అనుకూలంగా మరల్చుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. వీలైనంతవరకు వీళ్ళు ఘర్షణని అధిగమించడానికి వీలైతే ఏదన్నా యోగా, మెడిటేషన్ లాంటివి చేయడం అనేది, మనసుని మరల్చుకోవడం అనేది చేయడం మంచి ఫలితాలుగా చెప్పచ్చు. అలాగే తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మృగశిర 2 పాదాలు, చివరి 2 పాదాలు ఇందులోకి వస్తాయి. కాబట్టి వీళ్ళకి ఈ రోజున ఉదయం కన్నా కూడా మధ్యాహ్నం లాభదాయకంగా ఉంటుంది. వ్యాపార వ్యవహారాలు లాభిస్తాయి. తర్వాత ఈ యొక్క స్వాతి నక్షత్రంలో 4 పాదాలు కూడా ఇందులోకి వస్తాయి తులారాశిలోకి. స్వాతి నక్షత్రం వాళ్ళకి ఈ రోజున ఉదయం అనుకూలత బాగుంది. వ్యాపార వ్యవహారాలు లాభిస్తాయి. ధనాదాయం బాగుంటుంది. వ్యక్తులతో మంచి సఖ్యత అనేది ఏర్పడుతుంది. మంచి ఇష్టాగోష్ఠిలో పాల్గొంటారు. మధ్యాహ్నం నుంచి మాత్రం ఆరోగ్యం మీద కొంత శ్రద్ధ తీసుకోవాలి. సమయానికి ఆహారం తీసుకోవడం, తర్వాత దాంతోపాటుగా ఈ యొక్క నిద్రలేమి మొదలైన వాటిని అధిగమించడానికి ప్రయత్నాలు అనేవి చేసుకోవాలి. ఇక విశాఖ 1, 2, 3 పాదాలు కూడా దీంట్లోకి వస్తాయి కాబట్టి వీళ్ళకి ఉదయం కన్నా మధ్యాహ్నం అనుకూలంగా ఉంది. వ్యాపారాలు బాగుంటాయి, వ్యవహారాలు బాగుంటాయి, నిర్ణయ సామర్థ్యం బాగుంటుంది, వ్యక్తుల సహకారం బాగుంటుంది, ధనాదాయం బాగుంటుంది, నిర్ణయాత్మకంగా ముందుకు వెళ్ళడానికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఉదయం కన్నా కూడా మధ్యాహ్నం వీళ్ళకి అనుకూలంగా ఉంది. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది? వృశ్చిక రాశి వారికి ఈ రోజున అనుకూలంగా ఉంది. ఆశించిన ఫలితాలు పొందుతారు. వ్యక్తుల సహకారం, తోడ్పాటు బాగుంటుంది. లక్ష్య సిద్ధి ఏర్పరచుకుని దాని పరంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కష్టపడి ఏర్పరచుకున్న నిర్ణయాలని ఈ రోజున ప్రణాళికాపరంగా ముందుకు పెట్టుకోవడానికి వీళ్ళు చేసే ప్రయత్నాలు అనుకూలతను సిద్ధిస్తాయి. ధనలాభం కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ వృశ్చిక రాశిలోకి మనం తీసుకుంటే విశాఖ పాదం 4ది, తర్వాత అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు వస్తాయి కాబట్టి ఈ విశాఖ నక్షత్రం 4వ పాదం వాళ్ళకి ఈ రోజున మనం వాళ్ళకి ఉదయం కన్నా కూడా మధ్యాహ్నం అనుకూలంగా ఉంది. వ్యాపార వ్యవహారాలు లాభిస్తాయి. అలాగే అనురాధ నక్షత్రం వాళ్ళకి 4 పాదాల వాళ్ళకు కూడా ఉదయం సామాన్య ఫలితాలు అంటే మిశ్రమ ఫలితాలు ఏర్పడడం అనేది, అంటే సాహస కార్యక్రమాల ద్వారా వాళ్ళు ముందుకు పెడతారు. కొంత బాధ, వైరాగ్యం లాంటివి ఉన్నా కూడా మొత్తానికి మిశ్రమంగానైనా కొంతవరకు ధనప్రాప్తి అనేది ఉదయ సమయంలో వీళ్ళకి ఉంటుంది. మధ్యాహ్నం వచ్చేప్పటికి మాత్రం కొంత వేళను అతిక్రమించిన భోజనం, సరైన విశ్రాంతి తీసుకోపోవడం వల్ల కొంత ఆరోగ్యపరంగా బలహీనత అనేది ఏర్పడుతుంది కాబట్టి దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. అలాగే ఘర్షణ లేకుండా ముందుకు వెళ్ళాలి. ఇక జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి 4 పాదాల వాళ్ళకి ఈ రోజున ఉదయం అనుకూలంగా ఉంటుంది. అంటే ముఖ్యంగా చేసే కార్యక్రమాల్లో ధనప్రాప్తి, వ్యక్తుల సహకారం, ఇష్టాగోష్ఠి, బంధుమిత్రుల కలయిక, అందరితో ఆనందంగా గడపడం. మధ్యాహ్నం నుంచి మిశ్రమ ఫలితాలు అనేవి ఏర్పడతాయి. చేద్దాం అనుకున్న కార్యక్రమాల్లో స్వల్పంగా ధనలాభం అనేది ఉంటుంది. ధనుస్సు రాశి. అమ్మ, ధనుస్సు రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? ధనుస్సు రాశి వాళ్ళకి ఈ రోజున
ముఖ్యమైన కార్యక్రమాల్లో ధన వ్యయం అనేది అధికంగా ఉంటుంది. ఆకస్మికమైన ప్రయాణాలకి, మనసు కొంత ఆందోళనకి, అలాగే బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలకి మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రీత్యా జాగ్రత్తలు తీసుకుంటూ మాట్లాడేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు ముందుకు వెళ్ళడం అనేది వీళ్ళకి మంచిది. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఏ విధంగా ఉంది? మకర రాశి వాళ్ళకి అనుకూలమైన సమయంగానే చెప్పొచ్చు. మకర రాశి వాళ్ళకి ఈ రోజున ఆశించిన ఫలితాలని అందుకుంటారు. పడిన కష్టానికి ప్రతిఫలం లభించడం, దూర ప్రదేశాల్లో ఉండే మిత్రుల సహకారం, అంతేకాకుండా బహుమతుల రూపంలో ఏదైనా అందుకోవడం అనేది, ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న చిన్ననాటి మిత్రులతో దూర ప్రదేశాల్లో ఉండే వాళ్ళతో చక్కటి వార్తా శ్రవణాలు చేయడం, ఇలాంటి వాటిన్నిటికీ ఆస్కారం కనబడుతుంది. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళకి ఈ రోజున అనుకూలత వృత్తిపరంగా బాగుంది. రాజ్యలాభం అనేది ఏర్పడుతుంది. వృత్తిలో మంచిగా వ్యక్తుల సహకారం, ఉన్నతాధికారులతో వాళ్ళకి మంచి అనుకూలమైన వాతావరణం, దూర ప్రదేశాల్లో వృత్తి కోసం చేసే వాళ్ళకు కూడా కొంత అనుకూలమైన వాతావరణంగా మనం భావన చేయొచ్చు. అలాగే ఈ కుంభరాశిలోకి వచ్చే ఈ యొక్క ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, అలాగే పూర్వభద్ర 1-2-3 పాదాలు కూడా ఇందులోకి వస్తాయి. ఈ ధనిష్ట 3-4 పాదాలు వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా ఉదయం కన్నా మధ్యాహ్నం వాతావరణం అనుకూలత సిద్ధిస్తుంది. అంటే ఆర్థిక పరంగా చూసినా, ధనాదాయం పరంగా చూసినా, వ్యాపార వ్యవహారాల్లో లాభదాయకంగా ఉంటుంది. ఇష్టకార్య సిద్ధిగా భావించవచ్చు. మధ్యాహ్నం, ఉదయం కన్నా మధ్యాహ్నం వాతావరణం వీళ్ళకి బాగుంది. అలాగే వీళ్ళకి ఈ యొక్క కుంభరాశి దీంట్లో మనకి ఈ శతభిషం విషయం తీసుకున్నట్లయితే, శతభిషం 1-2-3-4 పాదాలు దీంట్లోకి వస్తాయి. వీళ్ళకి ఉదయం వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే ఆశించిన ధనాదాయం బాగుంటుంది, వ్యక్తుల సహకారం బాగుంటుంది, ఇష్టాగోష్ఠిలో పార్టిసిపేట్ చేస్తారు. అంతేకాకుండా దాంతోపాటుగా వీళ్ళకి ఉదయం కన్నా మధ్యాహ్నం విషయం తీసుకున్నప్పటికీ మధ్యాహ్నం కొంత ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. ఆలోచనలు ఎక్కువగా ఉండడం వల్ల శిరోవేదన మొదలైన విషయాలలో, ఆరోగ్యం విషయంలోనూ, ఆహార స్వీకరణ విషయంలోనూ, నిద్ర విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక పూర్వభద్ర 1-2-3 పాదాలు కూడా ఇందులోకే వస్తాయి కాబట్టి వీళ్ళకి ఉదయం కన్నా మధ్యాహ్నం అనుకూల సమయంగా చెప్పొచ్చు. మధ్యాహ్నం వ్యాపార వ్యవహారాలు, ఆర్థిక విషయాలు, వ్యక్తులని కలవడం, ఆశించిన ఫలితాలు పొందడం, ఆర్థిక లాభం మొదలైనవి అనుకూలతని సూచిస్తున్నాయి. మీనరాశి. అమ్మ, చివరి రాశి అయిన మీనరాశికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి? మీనరాశి వారికి ఈ రోజున కొంత అసంతృప్తిగా ఉండడం, పుణ్యబలం తగ్గడం, అలాగే దూర ప్రదేశాల్లో విద్య కోసం ప్రయత్నం చేసేవారికి కొంత మానసిక ఘర్షణ అనేది ఉండడం మొదలైన వాటికి, అలాగే తల్లిదండ్రులతో సంతానానికి కొంత అపార్థాలకి మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రీత్యా అలాంటి పరిస్థితులను అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే బాగుంటుంది. అలాగే మీనరాశిలోకి మనం తీసుకున్నట్లయితే పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1-2-3-4 పాదాలు, రేవతి 1-2-3-4 పాదాలు వస్తాయి. ఈ పూర్వభద్ర నక్షత్రం వాళ్ళకి ఉదయం కన్నా మధ్యాహ్నం అనుకూలంగా ఉంది. వ్యాపార వ్యవహారాలు లాభిస్తాయి, వ్యక్తుల సహకారం బాగుంటుంది, ధనాదాయం బాగుంటుంది, ఇష్టాగోష్ఠి మొదలైన వాటిల్లో వీళ్ళకి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళకి ఉదయం మిశ్రమ ఫలితాలు అనేవి ఏర్పడుతున్నాయి. అంతేకాకుండా సాహస కార్యక్రమాల్లో పాల్గొవాలని అనుకుంటారు. స్వల్పంగా ధనలాభం అనేది ఏర్పడుతుంది. అలాగే మధ్యాహ్నం నుంచి మాత్రం ముఖ్యమైన కార్యక్రమాల్లో వీళ్ళకి ఆరోగ్యరీత్యా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఇబ్బందులను అధిగమిస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేసినట్లయితే కొంత అనుకూలత అనేది ఉంటుంది. అలాగే ఇక చివరిదైన రేవతి నక్షత్రం వాళ్ళకి ఈ రోజున అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనబడుతోంది. అంటే ముఖ్యంగా ఉదయ సమయంలో కళల మీద ఆసక్తి, సాహిత్యంలో పాల్గొనడం, చర్చల్లో పాల్గొనడం, వ్యక్తుల సహకారం, ఇష్టాగోష్ఠి, మృష్టాన భోజనం మొదలైన వాటికి ఆస్కారం కనబడుతుంది. అప్రయత్నంగా లాభం కూడా కనబడుతుంది. నేటి విశిష్టత. అమ్మ, ఈనాటి కార్యక్రమంలో భాగంగా నేటి వైశిష్ట్యం ఒక్కసారి తెలియజేస్తారా? ఇవాళ కనుక మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఇవాళ మంగళవారం, శ్రావణ మంగళవారం, 2వ మంగళవారం. మంగళవారం అనేటప్పటికీ మనకు తెలుసు మంగళగౌరి వ్రతాలు చేస్తారు అని. శ్రావణ మాసం అంటేనే పండగలకి అన్నిటికీ కూడా నోములకి, వ్రతాలకి పెద్దపీట వేసేది. అందులో ముఖ్యంగా ఇవాళ శ్రావణ మంగళవారం కూడా అవ్వడం వల్ల, అమ్మవారిది 2వ మంగళవారం కూడా అవ్వడం వల్ల అమ్మవారిని తలుచుకొని ఈ రోజున వ్రతాలు చేసేవాళ్ళు, ముఖ్యంగా వివాహితలు మొదటి సంవత్సరంలో ఈ యొక్క అమ్మవారి నోముని పట్టి అది ఒక 5 సంవత్సరాల పాటు చేసి 5వ ఏడున వాళ్ళు ఉద్యాపన చెప్తారు. ఆ 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే 5వ సంవత్సరం తర్వాత వాళ్ళు వాళ్ళ యొక్క ప్రాంతీయ ఆచారాలు బట్టి దాంట్లో ఉద్యాపనలు అనేవి ఉంటాయి. అంటే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే కొత్త పెళ్లి కూతురికి మళ్ళీ ఒక మూసివాయనంలా ఇచ్చి అందులో నీకు గాజులు,
మంగళసూత్రాలు, నల్లపూసలు, పసుపు ఇవన్నీతో కలిపినది మూసివాయినంలో ఇవ్వడం అనేది కొన్ని ప్రాంతాల్లో వచ్చారు. అది మొదటి సంవత్సరంలో 5 ముత్తైదువులు, రెండో సంవత్సరంలో 10 మంది, మూడో సంవత్సరంలో 15, నాలుగో సంవత్సరంలో 20 అలా ముత్తైదువుల్ని ఇది చేస్తారు. అలాగే దీనికి సంబంధించి ఏంటంటే చాలా విశిష్టత కలిగినది. ఎందుకంటే కొన్ని పండగలు ఎలా ఉంటాయంటే కొన్ని నోములు వ్రతాలు అవి కొంతకాలం వరకే ఉంటాయి. అంటే ఆ నోములు వ్రతాలు ఏంటంటే అవి కొన్ని ఎల్లకాలం ఉండే ఉంటాయి. అంటే ఇప్పుడు మనం కనుక చూసినట్లయితే వరలక్ష్మి వ్రతం ఎవరైనా ఎప్పుడైనా చేసుకుంటూ పెడతారు. శ్రావణ మంగళగౌరి వ్రతం వచ్చేటప్పటికి అక్కడ వచ్చే విధానంలో ఏంటంటే మొదటి 5 సంవత్సరాలు దాన్ని పట్టడం, ఆ సంవత్సరం వివాహం అయిన తర్వాత. ఎందుకంటే స్త్రీ దీర్ఘ సుమంగళిగా ఉండాలని, భర్త ఆయురారోగ్య ఐశ్వర్యాలు బాగుండాలని, సంతానం వృద్ధిలోకి రావాలని, తన మాంగళ్య బలంతో పాటు మానసిక బలం కూడా వృద్ధిలోకి రావాలని అమ్మవారిని చక్కగా కొలుస్తారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమస్తుతే. అంటే అమ్మవారిని ఎన్ని విధాలుగా స్తుతించుకొని అసలు ఆ సర్వమంగళాదేవిని ఇది చేసి పూజించి త్రిపురాసురుని సంహరించాడు శంకరుడు. అలాగే సర్వమంగళాదేవిని పూజించి ఆధిపత్యాన్ని మనకి కుజుడు పొందడం జరిగింది. ఆ రకంగా అంటే ఆవిడ దగ్గర ఎన్ని రకాలుగా అంటే ఆవిడికి సంబంధించిన ఈ కథలు, ఈ సర్వమంగళాదేవికి సంబంధించిన ఈ యొక్క వృత్తాంతం అంటే ఈ నోము యొక్క వృత్తాంతాన్ని ఇది ఒకళ్ళు ఒక రకంగా సౌనకాది మహర్షులు చెప్పిన విధానం కానీ, లేకపోతే మనకి ఈ శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించిన విధానం కానీ, ఇది కూడా కాకుండా ఇంకా నారదుడు సావిత్రికి చెప్పి ఈ నోము విధానం అంటే స్త్రీలకి ఏ నోము నోచడం వల్ల ఈ రకంగా దీర్ఘసుమంగళిగా ఉంటుంది అన్న విధానానికి అందరూ కూడా ఈ రకంగా చెప్పారు. ఆ కథను కూడా తీసుకుంటే చాలా చక్కగా అంటే ఒక్కొక్క చోట ఒక రకంగా ఉన్నా మొత్తానికి మనకి తెలిసినంతవరకు కొంత క్లుప్తంగా తీసుకున్నట్లయితే ఒక రాజ్యంలో ఒక రాజుకి ఎంతకాలమైనా పిల్లలు పుట్టరు. ఆయన ఎన్నో వ్రతాలు నోములు రకరకాలు చేస్తారు వాళ్ళు భార్యాభర్తలు. అయినా పిల్లలు పుట్టకపోతే వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళ బాధని చూడలేక శివుడు ప్రసన్నుడై ఆయనే ఒక సన్యాసి రూపంలో భిక్షకు వచ్చి 2 రోజులు వరుసగా వస్తే వాళ్ళు ఇవ్వబోయిన భిక్షను కూడా తీసుకోకుండా ఆయన వెళ్ళిపోతే ఆవిడ బాధపడుతుందన్నమాట. ఆ మహారాజు భార్య ఏంటి నాకు ఇలా అవుతుంది అని అంటే, భర్త కాదు ఈసారి మనం ఎలాగన్నా ఇవ్వాలి అనుకుంటే 3వ సారి ఆయన వచ్చినప్పుడు ఏంటి మేము ఇలా భిక్ష ఇవ్వబోతుంటే మీరు వెళ్ళిపోతున్నారంటే, పుత్రపౌత్రాదులు లేని చోట నేను భిక్ష తీసుకోను అని అంటే వాళ్ళిద్దరూ బాధపడతారు. అయ్యో మాకు సంతానం లేదని చెప్పి మేము బాధపడుతున్నాం కదా అన్నప్పుడు, అలా కాదు మీరేం చేస్తారంటే నీలాస్వం మీద మీరు ఎక్కి నీల వస్త్రాలు ధరించి తూర్పు ముఖంగా మీరు కనుక వెళ్ళినట్లయితే అక్కడ మీకు చక్కగా ఒక ఆలయం కనబడుతుంది. ఎక్కడైతే మీ అశ్వం ఆగిపోతుందో అక్కడ కింద చూసినట్లయితే తవ్వితే భవానీదేవి ఆలయం ఉంటుంది. అక్కడ కనుక మీరు ఆవిడ్ని కొలిచి ప్రార్థిస్తే మీకు తప్పనిసరిగా సంతాన ప్రాప్తి దొరుకుతుందని ఆయన వెళ్ళిపోతారు. దాంతో ఇంక వెంటనే ఏం చేస్తారంటే అదే రకంగా ఆ యొక్క మహారాజు వెళ్ళిన తర్వాత అక్కడ భవానీదేవి ఆలయాన్ని చూడడం, ఆ భవానీదేవి ఆలయంలో వీళ్ళిద్దరూ బాధపడడం వల్ల అమ్మవారు ప్రత్యక్షం అవడం, వీళ్ళ యొక్క పూజలకి వాటికి ప్రత్యక్షమైన తర్వాత అమ్మవారిని అడిగితే ఆవిడ ఏమంటుందంటే, మీకు అల్పాయుష్కుడైన అబ్బాయి కావాలా లేకపోతే ఇలాంటి అమ్మాయి కన్య కావాలా అని అడిగినప్పుడు ఏమంటారంటే, కుటుంబాన్ని ఉద్ధరించేది మగపిల్లవాడు అన్న కాన్సెప్ట్తో వాళ్ళు ఏమంటారంటే మా మగపిల్లాడు కావాలి అల్పాయుష్కుడైనా అని అడిగితే అలాగే అని ఆవిడ చెప్పడం జరుగుతుంది. అయితే ఈ లోపల ఏం జరుగుతుందంటే ఆవిడ ఏం చెప్తుందంటే, ఈ పక్కన చెట్టుకుండే ఫలాన్ని తీసుకొని నీ భార్యకి ఇస్తే ఆమె తప్పనిసరిగా గర్భాన్ని ధరించి మంచి బిడ్డను కంటుందని చెప్తుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మహారాజు ఆతృతతో అక్కడుండే వినాయకుడి మించి అది తీసుకోవడానికి ఎక్కి మొత్తం చెట్టుకుండే ఫలాలన్నీ కోసుకుంటే ఆ కృత్యానికి వినాయకుడికి కోపం వచ్చి ఆ అన్ని ఫలాలని మాయం చేసి ఒక్క ఫలాన్ని ఉంచి ఆయన ఏమంటాడంటే, నువ్వు ఈ చేసిన దీనికి నీకు ఒకవేళ బిడ్డ ఉన్నా 16 సంవత్సరాల్లో అతనికి ఈ దోషంగా ఇలా అవుతుందని చెప్తాడు. దాంతో బాధపడి మొత్తానికి ఇంటికి వెళ్ళి భార్యకి ఇచ్చిన ఫలాలు ఇచ్చినా అందులో ఒక ఫలమే ఉంటుంది, ఆమె పూజిస్తుంది. తర్వాత ఆమెకి ఒక బిడ్డ కలగడం, 16 సంవత్సరాలు అబ్బాయి చక్కగా ఇదవ్వడం అయిన తర్వాత వివాహం చేద్దాం తండ్రి అనుకుంటున్నప్పుడు లేదు అని మేనమావతో కాశీయాత్రకి పంపిస్తారు. కాశీయాత్రకి వెళ్ళినప్పుడు అతను ప్రతిష్ఠ అనే ఒక నగరానికి వెళ్తాడు అబ్బాయి. వెళ్ళినప్పుడు అక్కడ ఏంటంటే ఒక మహారాజు కూతురు అక్కడ ఉంటుంది, సుశీల అమ్మాయి పేరు. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే మిగిలిన అమ్మాయిలతో కలిసి ఆడుకుంటూ ఉంటుంది. ఉంటే అక్కడ అమ్మాయిలు ఒకళ్ళనొకళ్ళు దూషించుకుంటున్నప్పుడు ఆ అమ్మాయి అంటుందన్నమాట, మీరు మాట్లాడే తిట్లు నాకు తగలవు, ఎందుకంటే మా అమ్మ మంగళగౌరి వ్రతం చేస్తుంది కాబట్టి తప్పనిసరిగా మాకు బాగుంటుంది అని చెప్తుంది. అన్నట్టుగానే అమ్మాయి అలా అనగానే అయితే ఈ అమ్మాయిని ఇచ్చిన ఈ అబ్బాయికి వివాహం చేసినట్లయితే తప్పనిసరిగా ఈ అబ్బాయి ఆరోగ్యం బాగుంటుంది అనుకొని, అంటే ఈ అబ్బాయి కలకాలం బాగుంటాడని అనుకుంటారు. అన్నట్టుగానే ఆ మహారాజు ఆ అబ్బాయిని చూసి ముచ్చటపడి ఆ అమ్మాయిని పెళ్లి చేయడం. తర్వాత ఆ రాత్రి ఒక కృష్ణ సర్పం ఆ అబ్బాయిని కరవడానికి రావడం, వెంటనే ఆ కృష్ణ సర్పాన్ని పట్టుకొని ఒక
దాంట్లో అమ్మవారు చెప్పింది కాబట్టి ముందే దాన్ని ఒక పాలు ఉన్న దాంట్లో బంధించటం అమ్మాయి, అది తల్లికి వాయినల్లా ఇవ్వడం, ఇలాంటివన్నీ జరిగిపోతాయి. జరిగిపోయాక మొత్తానికి ఆ రాత్రి అబ్బాయి వెళ్ళిపోతాడు, కాశీ యాత్రకి వెళ్ళిపోవడం. అతను వెళ్ళిపోయిన తర్వాత ఉదయాన్న బాధపడుతుంది అనమాట, అమ్మాయి ఏది భర్త ఎక్కడ కనబట్టలేదు అనుకుని మొత్తానికి ఒక సత్రం కట్టించి రోజు అన్నదానం చేయిస్తూ వచ్చిన వాళ్ళ తాంబూలాదులు ఇచ్చి సత్కరిస్తూ ఉంటుంది. మళ్ళీ యాత్ర ముగించుకొని అదే ఊరు వచ్చినప్పుడు ఆ అబ్బాయి ఇక్కడ ఈ అమ్మాయిని చూస్తాడు. చూసిన తర్వాత మొత్తానికి ఆ అమ్మాయి దానివల్ల అతని మాంగళ్య బలం వల్ల అతను ఇదయ్యాడని, సర్వమంగళాదేవిని పూజించడం వల్ల ఇలా జరిగిందని మొత్తానికి అర్థమవుతుంది. తర్వాత ఏంటంటే ఈ యొక్క వ్రతంలో విశిష్టత ఏంటంటే కాటికి పడతారు ఆడవాళ్ళు ఆవునేతితో. అది ఆవునేతితో కాటికి పట్టినప్పుడు ఆ యొక్క మసి దీని మీద ఏర్పడుతుంది, ఆ గరిటెని ఇలా తిప్పినప్పుడు దాన్ని ఏం చేస్తారంటే కళ్ళకి పెట్టుకుంటారు. వాయినాలు ఇచ్చినప్పుడు, శనగలు అరటిపండు ఇచ్చినప్పుడు అదేం చేస్తుంటే అమ్మాయి అది తీసుకుని అత్తగారింటికి పెడుతుంది. అత్తగారికి కొడుకు దగ్గర లేడనే దుఃఖంతో ఆవిడ కళ్ళకు కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. అప్పుడు ఈ అమ్మాయి కాటికి ఇవ్వడం వల్ల ఆవిడ కళ్ళు చక్కగా వస్తాయి. అంటే ఇదంతా ఏంటి అంటే సర్వమంగళాదేవి యొక్క దానివల్ల మాంగళ్యాన్ని కాపాడుకుంది ఆమె, అందుకే భర్త సంపూర్ణాయుష్కుడై వచ్చాడు అన్న విధానం ఒకటి. రెండోది శ్రావణ మాసం అంటే శనగలతో పాటు పసుపు కుంకాలు ఇవన్నీ కాబట్టి పసుపుల వల్ల మనకు అనారోగ్యాలు లేకుండా కాళ్ళు నీళ్లలో తడిపినా కూడా పుళ్ళు పడకుండా ఆరోగ్యం బాగుండడానికి పసుపులు రాసుకుంటారు. ఈ విధంగా మనం సర్వమంగళాదేవి యొక్క వ్రతాన్ని అంటే ప్రాంతాల వారీగా రకరకాలుగా చేసుకున్న వాయనాలు ఇవ్వడంలో కానీ లేకపోతే ఉద్యాపనలో కానీ దానికి ప్రధానంగా రకరకాల కథలు ఉన్నప్పటికీ ఇది ఒక విధంగా చెప్తారనమాట. అమ్మ, ద్వాదశ రాశుల వారి ఫలితాలను చాలా చక్కగా తెలియచేస్తూనే మంగళగౌరి వ్రతం యొక్క మహత్యాన్ని చాలా చక్కగా ప్రేక్షకులకు తెలియచేశారు. ధన్యవాదాలమ్మా. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.